తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి ప్రయాసపడొచ్చిన మరి సహోదరులకు మరి పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయలోనికి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అది శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి యోగ్యత మనం అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు నాయనా. మరి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి వారి కూడా మీ మాటకు లోబడే మనసును దయచేయండి నాయనా. మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రతి వారిని దీవించారు నా తండ్రి. మరి ఇంతవరకు చక్కని కీర్తనలతో, ప్రార్థనలతో, జ్ఞాపకంతో, వాక్య భాగాలతో మిమ్మల్ని మహిమపరిచారు నాయనా. మరి వాక్య పరిచయలను కూడా మీరు వెళ్ళుచుండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మీ ఆత్మ సంబంధమైన మాటలు, జ్ఞానములు మాకు నేర్పించుకోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామము ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క కృపలో మరలా ఈ రెండవ ఆదివారం, ఈ 2025లో రెండవ ఆదివారంలో మరలా మనం అందరూ కలుసుకుని దేవుని కనపరుచుకునే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మరి నిజంగా ఎంతో ధన్యులు. ముఖ్యంగా ఈ లోకలు ఏది కలిగినా, ఏది కలిగి ఉండకపోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి అనగా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండటమే గొప్ప భాగ్యవంతులు. అందుకే యెహోవాను కలిగిన వారు ధన్యులు అని మాటలు సెలవిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఎన్నో విషయాలు గత సంవత్సర కాలంలో దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా మాట్లాడాడు. అలాగే ఏ దినమో కూడా మరికొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. దేవుని గ్రంథంలో బైబిల్ గ్రంథం అనగా గ్రంథపు చుట్ట, అంటే అనేక పుస్తకాల చుట్ట. అంటే దాని అర్థం ఏంటంటే అనేక పుస్తకాలు, ఒక పుస్తకం కాదు. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సముదాయమే దైవుని యొక్క గ్రంథం అన్నారు, బైబిల్ అన్నారు దాన్ని. అయితే ఈ గ్రంథంలో మనకి ప్రాముఖ్యమైనవి 2 గ్రంథాలు కనపడతాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన కనపడుతుంది. పాత నిబంధన ఇశ్రాయేలు వారికి ఆజ్ఞగా ఇవ్వటం అనేది జరిగింది. క్రొత్త నిబంధన ప్రపంచంలో మరి క్రీస్తునందున్న వారికి అందరికీ కూడా, క్రీస్తునందున్న వారందరికీ కూడా ఇవ్వబడింది క్రొత్త నిబంధన. ఈ 2 నిబంధనల యొక్క వ్యత్యాసం కూడా అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కృప చూపుతాయి. పాత నిబంధన విషయాలు మనకి ఎందుకు అంటే, మనకు బోధ, 2 బుద్ధి. అంటే వాళ్ళు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎలా దీవించబడ్డారు, అలాగే దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగిన వారు ఎలా నష్టపోయారని బోధ, 2 బుద్ధి, 2 కలుగుతున్నాయి. అలాగే ఈరోజు కూడా క్రొత్త నిబంధన సంఘానికి కూడా పౌలు గారి పత్రికలు రాసిన ఆ పత్రికలు కూడా సంఘంలో మనం ఎలా ఉండాలి, ఎలా మన ప్రవర్తన సరి చేసుకోవాలని కూడా గ్రంథం చెప్తూ ఉంది. కనుక గ్రంథం ఎప్పుడు కూడా మరి మన జీవితాన్ని సరిదిద్దేది తప్ప మనల్ని పాడు చేసేది కావు. ఈరోజు కూడా ఇశ్రాయేలు వారి గురించి చెప్పబడిన ఒక విషయాన్ని మీకు ముందు పెట్టి ఆ తర్వాతనే మనం క్రీస్తునందున్న జ్ఞానాన్ని మనం మాట్లాడుకోవాలి. నిర్గమకాండంలో ఉన్నాం లోపలికి వచ్చి, నిర్గమకాండం 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతాం. 14వ వచనాన్ని చదువుతాం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను అని చెప్పాడు ఆయన. సంవత్సరానికి అంటారు 3 సార్లు ఆయనకి పండగను ఆచరించమని చెప్పాడు ఆయన. అలాగే అందులో పులియని రొట్టెల పండగ, పెంతుకోస్తు పండగ, ఇలాంటి పండుగలు ఆయన చెప్పటం జరిగింది. అయితే ఈ 16వ వచనాన్ని మనం చదువుతాం.
అందులో ఒక పండుగ గురించి మనం నేర్చుకుందాం. ఏమో, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకును తర్వాత సంవత్సరాంతమందు, ఆ పండగ పేరే చెప్పాడు. ఏం పండగ అది? ఫల సంగ్రహపు పండగ, అంటే ప్రథమ ఫలముల పండగ అన్నాడు. ఇంకా లోపలికి వెళితే కోత కాలపు పండగ అన్నాడు. ఆ పండగ ఇప్పుడేమో మనం సంక్రాంతి చేసుకుంటాం. మనం అందరూ కూడా సంక్రాంతి చేసుకుంటాం. సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం? పంట మన చేతికి వచ్చింది కనుక పండగ అప్పుడు. అసలు ఇప్పుడైతే ప్రతిదీ పండుగ అనుకోండి. అప్పుడు పండగ ఎందుకయ్యా అంటే వ్యవసాయం మన ఇంటికి వచ్చింది కనుక ఆ ధనంతో లేదా ధాన్యంతో సంతోషించేవారు ఆ కాలం అది. అయితే ఇశ్రాయేలు వారు కూడా ఒక పండుగ ఆయన ఏర్పాటు చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన పండుగ ఏంటయ్యా అంటే ఇప్పుడు చదువుకున్నదే. ఏదది? మరల చదువుదాం 16 వచనం. అది నీ పొలములోను విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట. తొలి పంట ఏమో ప్రతిదీ మీరు గమనించుకోండి. తొలి పంట యొక్క కోత పండుగ నువ్వు విత్తావు, పంట వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? కోత కోస్తావు. అదనమాట. ఓకేనా? నువ్వు విత్తింది అమ్మంటలేదు ఆయన. నువ్వు విత్తిన తర్వాత దేవుడిచ్చిన ఆ పంటను పండినప్పుడు దాన్ని కోసి కోత పండుగ, ఆ మాటలు చూడాలి. ఆ కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములు, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను, ఏ ఫలములైనా సరే ఫలములను నీవు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు, అదనమాట. అంటే ఈ పండగ ఖచ్చితంగా ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలు వారు ఖచ్చితంగా ఈ పండగని ఆచరించాలి అని చెప్పాడు ఆయన. ఏమో ఇది ఇశ్రాయేలు వారు ఖచ్చితంగా ఆచరించే పండగ. 34 అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. లేవికాండం చదువుతాం. లేవికాండం 23 అధ్యాయం. తీసారా? లేవికాండం 23 అధ్యాయం తీసారా అమ్మా? ఇక్కడ 23 అధ్యాయము 15 వచనం చదువుతాం. మీరు విశ్రాంతి దినమునకు, విశ్రాంతి దినమును, మరునాడు అంటే ఆదివారం, విశ్రాంతి దినం అంటే శనివారం, మరునాడు దినం అంటే ఆదివారం మొదలుకుని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. అంటే ఆదివారం నుంచి 7 వారాలు లెక్కిస్తే ఎంత అవుతుంది? 7 ఏళ్ళు 49 దినాలు అండి. తర్వాత 7వ విశ్రాంతి దినము అంటే 7 ఏళ్ళు ఏమొచ్చినాయి? 49 వస్తుందంటే మళ్ళీ శనివారం వస్తుంది. ఓకేనా? ఆదివారం నుంచి మొదలెట్టమన్నాడు. మరలా 7 వారాలు అంటే 49 దినాలు వచ్చాయి. 49వ దినం కూడా ఏ రోజు వచ్చిందయ్యా అంటే మరలా శనివారం వచ్చిందట. మరలా శనివారం అంటలేదు ఆయన, మరునాడు. 7వ విశ్రాంతి దినపు మరుదినము అంటే ఆదివారం. మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు, అంటే ఇప్పుడు ఎన్ని దినాల పండగ అది? 50 దినాల పండగ. అంటే 50 దినాలు 50 రోజులు ఆచరించే పండగ పేరే ఆ క్రొత్త ఫలముల పండగ అన్నాడు. ఆ క్రొత్త ఫలముల పండగ. క్రొత్త ఫలములు అండర్లైన్ చేసుకోండి. క్రొత్త ఫలములు అంటే మనకు పండిన దాంట్లో ఖచ్చితంగా దేవునికి ఇవ్వటం అనేది ఆ క్రొత్త ఫలాల పండగ. ఎన్ని దినాలు ఆచరించమని చెప్పాడు ఆయన? 50 దినాలు ఆచరించమని చెప్పాడు ఆయన. ఓకేనా? తర్వాత 23 అధ్యాయమే 40 వచనం చదవండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గంజి చెట్ల కొమ్మలను, కాలవల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు
మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి? ఫలాలు పట్టుకుని, ఆ కొమ్మలు పట్టుకుని, ఆ కొమ్మలు ఏం చెయ్యాలి? 7 రోజులు దేవుని సన్నిధిలో ఉత్సాహించాలని చెప్పాడు. దాన్ని 42వ వచనం, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితనని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలని ఇశ్రాయేలుకు పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసించాలి. అంటే 7 దినాలు వాళ్ళు ఏం చెయ్యాలి? పర్ణశాల పండగ ఆచరించాలి అని అవన్నీ కట్టుకోవాలి. చూసాం కదా, అవన్నీ కూడా కట్టుకుని అలా 7 దినాలు అది ఆచరించే పండగ పర్ణశాల యొక్క పండగ. అయితే ద్వితీయోపదేశకాండం తీసారా? ద్వితీయోపదేశకాండం తీసారా? అమ్మా 26వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. నీ దేవుడైన యెహోవా మీరు ఎక్కడికి వచ్చానమ్మా, మీరు ఎక్కడికి వచ్చాను నానా, ఆ కుర్చీ ఆగదు అక్కడ, ఆ కుర్చీలో కూర్చోదు, లేకుంటే ఒక లేసు చూడండి అమ్మా. చదవండి 26. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దానిని స్వాధీనపరుచుకును దానిలో నివసించినప్పుడు, ఏది? కానాను దేశంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి, మనసు పెట్టాలి, నీ భూమిలో నుండి నీవు కూర్చుకును భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములు తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమునకు ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో ఉండు యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పాలంట. ఎవరో? ఆ పంట పండిన ఆయన ఆ ఫలాలు పట్టుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్ళి యాజకుని దగ్గర ఒప్పుకోవాలంట. అమ్మ ఒప్పుకుని 4వ వచనం, ఆ యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యెహోవా బలిపీఠమును ఎదుట ఉంచగా. ఓకేనా? అంటే ఇప్పుడు ఆ యాజకుడు దాన్ని ఏం చేశాడు? అంటే ఇప్పుడు అది డైరెక్ట్గా బలిపీఠం పెట్టే అవకాశం లేదు. మధ్యవర్తులు పెట్టాడు ఆయన, యాజకులు పెట్టాడు అనమాట. ఇప్పుడు నువ్వు ఫలించిన పంటను తెచ్చి యాజకుడి చేతులు పెడితే యాజకుడు తీసుకుని వెళ్ళి బలిపీఠం దగ్గర అర్పిస్తాడు. ఆ 10వ వచనం చదవండి. కాబట్టి యెహోవా ఆ మాట అనాలి. అది నేను తెచ్చాను కదా అని పోజ్ ఇవ్వడానికి కాదు అక్కడ, అదనమాట. ఇప్పుడు ఆ పోజ్ ఇవ్వడానికి మనం అర్హులం కాము. ఓకేనా? ఆ మాట చెప్పాలంటే అక్కడ. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని, అంతేనా? ఉన్నానని నీ దేవుడని యెహోవా సన్నిధిని చెప్పాలి. ఏమంతేనా? అంటే తెచ్చిన తర్వాత ఏమనాలి? నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పాలంట. అంతేగాని నేను తెచ్చాను కదా అని యాజకుడు అంత చూడడానికి అవకాశం లేదు. తర్వాత విషయాన్ని చదువుతాం. చూడండి, నీ దేవుడని యెహోవా సన్నిధిని దేన్ని నువ్వు తెచ్చిన దాన్ని పెట్టి నీ దేవుడని యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడని యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీలను అనలేదు. నీవును మరలా వాళ్ళెందుకు? ఆది నేను అన్నాడు. ఇప్పుడు నువ్వు తెచ్చో ఆ తర్వాత ఇంకో పదం అన్నాడు ఆయన. నీవును నీ లేవీలను నీ దేశములో ఉన్న పరదేశులు సంతోషించాలి. పరదేశులు కూడా ఏమవ్వాలి? సంతోషించాలి. పరదేశులు ఎలా సంతోషిస్తారో వారు అర్పించింది తెచ్చారు, యాజకులకు ఇచ్చారు.
మరి పరదేశులు కూడా ఎలా సంతోషిస్తారో లేవికాండం 23వ అధ్యాయం 22వ వచనం. చదవండి 22వ వచనం. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ ఫలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, అంటే పూర్తిగా కోసేయకూడదు, అది దాని అర్థం. నీ కోతలో రాలిన పరిగెని, అంటే రాలిపోయిన పరుగులు, ఆ పరుగులు ఏం చేయకూడదు, ఏరుకోకూడదంట. తర్వాత బేదలకును పరదేశులకును ఏది, ఆ పరిగెలు అనమాట. అవి విడిచిపెడితే వాళ్ళు తింటారు. ఒకప్పుడు చిన్నతనంలో అయితే వెన్నులు పోజేస్తున్నాం, ఇప్పుడు ఆ గొడవ లేదు ఏమ్మా. అంటే ఆ పరిగెలు కూడా ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ నీ పనలో కట్టేమంటలా వదిలేయాలంట. ఎవరికైది, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడని యెహోవాను. ఓకేనా. అలాగే ఇప్పుడు ఇందాక నీవును నీ ఇంటి వారును లేవీలును పరదేశులు అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు కనుక ఫలాలు వచ్చాయి. ఆ ఫలాలు పట్టుకుని వచ్చి యాజకుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఏమన్నాడు, నువ్వు నాకు ఇచ్చావయ్యా అని చెప్పాలి. అప్పుడు ఆయన దాన్ని బలిపీఠ మీద పెట్టి ఏం చేస్తాడో, ప్రార్థన చేస్తాడు. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అతని కుటుంబాన్ని దీవించబడుతున్నాడు మొదట, ఓకేనా. రెండవది అది తెచ్చిన లేవీలకి సంతోషంగా ఉంది, యాజకులకి. మూడవది పరదేశులకి ఎలాగా, నీకు పండిన పంటలు పూర్తిగా కొయ్యొద్దన్నాడే, ఆ మిగిలిన వాళ్ళ తింటారో అని చెప్పాడు. అది ఇది దేవుడిచ్చిన విధి. దేనికి పంట విషయంలో ఉన్న విషయాల గురించి మాట్లాడాడు. ఓకేనా. ఈ కొన్ని విషయాలు మనకి ఈ పెంతుకోస్తు పండగ లేదా ప్రథమ ఫలము పండగ లేదా కోత కాలము పండగ, ఎన్ని పండగలని పెట్టాలి. ఈ పండగలో ఉన్న అంతరార్థాలు ఏంటన్నది ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. వాళ్ళకి ఎందుకు దేవుడు ఆ ఏర్పాటుని చేయటం అనేది జరిగించాడు అన్నది మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూసారమ్మా. 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆయన కదండి, 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు, అది ఇందాకేమన్నాడు, నీ దాంట్లో పండిన దానికి దేవునికి ప్రతిష్ఠితంగా ఇమ్మన్నాడు ఆయన, ఏవి, ఫలాలు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడయ్యా అంటే, ఇశ్రాయేలు వారే ఎవరంట, ప్రతిష్ఠ జనం. ఫలం కాదు ఆయనకు కావాల్సింది, ఫలమిచ్చే నరుడు కావాలి. ఏమ్మా, ఫలమిచ్చే నరుడు కావాలి దేవునికి, ఫలాలతో తృప్తి పొందేవాడు కాదు ఆయన. తర్వాత మాట, ఆయన రాబడికి, ఒకసారి ఆయనకి కూడా ఏముంది, రాబడి. ఒకసారి ఆయన అంటే దేవునికి కూడా ఏముంది, రాబడి ఉంది. సామెతల గ్రంథం, మరలా అక్కడికి వస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవం. 3వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ నీ రాబడి అని మాట వాడాడు. ఇర్మియా గ్రంథంలో ఆయన రాబడి అని చదువుకున్నాం. ఇక్కడ నీ రాబడి ఏంటయ్యా అంటే, దేవుడు మనకిచ్చిన స్థితిలో అందులో వచ్చే రాబడిలో, అంతేనా. ఆ రాబడిలో ఏం చేయమంటున్నాడు ఒప్పుడు చదవండి. నీ రాబడి అంతటిలో, ఎంత చదువుకుందే, ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచాలి. దేవుడు అడిగాడా అంటే ఖచ్చితంగా అడిగాడు. దాన్ని ఎవరు ఏమనుకున్నా సరే, తప్పుగా అనుకున్నా తప్పే, ఓకేనా. దాని వేరియేషన్ ఏం మనకి ఇంకోలాగొద్దు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటలో ఒక అంతరార్థం ఉంది, చెప్తాను దాన్ని. ఓకే, ఇప్పుడు ఏమన్నా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, తర్వాత నీ ఆస్తిలో భాగమునిచ్చి
యెహోవాను ఏం చేయమన్నాడు? గణపరచు అన్నాడు. తర్వాత మాట చదవండి. అప్పుడు ఎప్పుడు? నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు. నువ్వు గమనించాలి, నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడే కదా వస్తుంది. ఎక్కడ పెట్టాలి? సరే, ఈ మాట చదవండి, ఆ మాట చదవండి. అప్పుడు నీ కొట్లలో అప్పుడు సమృద్ధిగా నీ ఇంట్లో ఉంటుంది. అంతేనా? అప్పుడు ఎక్కడ ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. ఇది దేవుని మాట. తర్వాత మాట, నీ గానుగులో నుండి అంటే క్రొత్త ద్రాక్షారసం ఏమవుతుందంట? పైకి పారుతుందంట. తర్వాత ఓకే, 11వ అధ్యాయము తీసారా? 18వ వచనం చదవండి. అంటే వాళ్ళకు కూడా ఏముంది? సంపాదన ఉంది. వాళ్ళ గురించి ఏమని చెప్పాడు అక్కడ? అంటే భక్తిహీనుణ్ణి సంపాదన అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చేయకుండా చేసేది. అది సంపాదన. ఏం చేస్తుంది? ఎలా చేస్తుందో చూపిస్తాను. భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుంది అమ్మా? మోసం చేస్తుందా? లోక సువార్త 12వ అధ్యాయం. లోక సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏదో ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చెప్తును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంతే కదండి? అనేక సంవత్సరాలకి ఏముందంట? ఆస్తి విస్తారంగా సమకూర్చబడి ఉన్నది. ఏమన్నాడు ఇప్పుడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు అని చెప్పుకుంటాడట. తర్వాత అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి ఏమడుగుతున్నాడో? ఇందాక భక్తిహీనుని సంపాదన వాడిని ఏం చేసింది? అది అర్థమైందా? తను దాచుకున్నాడే తప్ప, తన కోసం ఆలోచించుకున్నాడే తప్ప, మరి ఇందాకేం చెప్పాడు ఆయన? నీ రాబడిలో అనే మాట అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నీ రాబడిలో, మరొకసారి ఇక్కడికి వెళ్దాం. నీ రాబడిలో చదవండి సామెతల గ్రంథంలో. నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులును అన్నాడు ఆయన. అంటే ఆయనకి ఇస్తే ఎక్కువ ఇస్తానన్నాడా, తక్కువ ఇస్తానన్నాడా? ఆయన మాట్లాడబడు సుమా. సరే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన అంటే ఇప్పుడు భక్తిహీనుడు కూడా ఏం చేస్తున్నాడు? సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు పంట పండాలంటే మాట్లాడండి తల్లి. పంట పండాలంటే మాటలా చెప్పండి. పంట పండాలంటే ఇంట్లో కూర్చుంటే పండిద్దేంటి? అది కష్టపడాలి. కానీ అది ఎలా సంపాదించుకున్నాడయా అంటే నాది అని నువ్వు కష్టపడ్డాడు. అక్కడ నాది అని కష్టపడినప్పుడు ఏమవుతుందో తెలుసా? నాది అనుకుని కష్టపడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ సంపాదన ఏం చేసింది అతన్ని? సంపాదించుకున్న తర్వాత ఏమన్నాడో? వెరువాడా వచ్చా అన్నాడు. అంతేనా? సంపాదించిన తర్వాత సంపాదిస్తున్నప్పుడు మాట అన్నాడు. కీర్తన గ్రంథంలో 105వ కీర్తన 34వ వచనం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఏంటంట? దేవుడు ఏమిచ్చాడంట? ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులు వచ్చను. ఇంతగా పురుగులు
ఇంకొక మాట, చేనుకి చీడ పడుతుందంటే దాని అర్థం ఏంటి? అంతే. ఎందుకు అది ఎందుకు పడుతుందో తర్వాత చెప్తాను నేను అమ్మా. తర్వాత అవి వారి దేశపు కూర చెట్లను అన్నిటినీ, వారి భూమి పంటలన్నిటినీ ఏం చేసింది? తినివేసింది. ఇశ్రాయేలు వారి గురించి చెప్పిన మాట ఇది. ఐగుప్తులో ఉన్న వారి గురించి చెప్పిన మాట. ఇప్పుడు ఇశ్రాయేలు వారు కూడా ఏం చేశారు? దైవానికి వ్యతిరేకంగా అనుసరించారు. ఇప్పుడు యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. యోవేలు గ్రంథం తీసారా? చూడండి, ఆ మాట చూడండి. పేజీ నెంబర్ చెప్పండి సార్. 752వ పేజీ చదవండి. గొంగలు పురుగు విడిచిన దానిని ఏం తింటదంట? గొంగలు పురుగు తిన్నదంటేనే ఉండదు, అలాంటిది అది విడిచిపెట్టిందంటే ఇంకో పురుగు వచ్చిందంట. మెడతలు విడిచిన దానిని పసర పురుగులు తింటాయంట. పసర పురుగులు విడిచిన దానిని అంటే ఇప్పుడు కనుక పంటకేం పట్టింది? చీడ ముందు ఎంత జరిగింది? గొంగళ పురుగు, పసర పురుగులు. అంటే తిన్న పురుగు అంటే ఏమి లేదంట. అంతేనా? తినని పురుగు అంటూ ఏమీ లేదంట. అంటున్నాడా లేదా ఆయన? ఆయన 2వ అధ్యాయము అక్కడ అంటాడు, చూడండి 2వ అధ్యాయం 25వ వచనం. మీడు కడుపార తిని ఆ మాట కోసమే ఏంటండి ఇది? ఏమన్నాడు ఇప్పుడు? పురుగులు మహాసైన్యం అంట. ఏమండి? మహాసైన్యం అంట. ఇప్పుడు పురుగులు కూడా ఏంటో చెప్పండి దేవుని దృష్టిలో. ఇప్పుడు ఆ సైన్యాన్ని పంపాడంట. శత్రువులు తన ప్రజల జోలికి వస్తే ఒక్క సైనికుని పంపాడు, దేవదూతని సంహరించాడు. 150,000 మంది చచ్చిపోరు. ఒక్క సైనికుని పంపాడు దేవదూత. ఆయన మాట వినలేదనుకోండి, ఆ దేవదూతను పంపలేదు, ఆయన దగ్గర ఉన్న పురుగు పుట్ర పంపుతాడట. ఎందుకని? మనసు దేని మీద ఉంది? దాని మీద ఉంది. ఇప్పుడు అది ఎందుకు కొట్టాడు తెలుసా? అప్పుడైనా కేకేస్తామంట. దినవృత్తాంతాల 2వ గ్రంథం. తీసారా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. 6వ అధ్యాయం చదవండి. దేశమునందు అయ్యా కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు చూడండి, దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు, గాడ్పు గాని దెబ్బ గాని చెత్తపట్టుట గాని తగిలినప్పుడు, మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రులు వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ కానీ ఏ రోగమునైనా కానీ వచ్చినప్పుడు కొంచెం సౌండ్ తగ్గించండి. ఏ రోగమునైనా కొంచెం తగ్గించండి. వచ్చినప్పుడు తర్వాత ఎవడైనను ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు ఆ చేతులు చాపే ఆ చేయు విన్నపములను అన్నియు ప్రార్థనలు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి వాళ్ళకించి క్షమిస్తావని చెప్పాడు ఆయన. అదే కదా అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఆ చీడ పేడ కలిగి కష్టం నష్టం కరువు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి వైపు తిరగాలి? అసలు ముందేమన్నాడు? ఊరి బాబు నీకు ఇచ్చిన దాంట్లోనే కొంత పట్టుకు నాకు ఎవరా, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ దేశాన్ని దీవిస్తానని చెప్పాడు ఆయన. మనం ఏం చేస్తాం? చీడ పడేదాకా ఆయన మర్చిపోతాం. అవునా?
ఇంకొక మాట, ఒకవేళ చీడ పడకుండా పంట ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అని ఆయనకి చెప్పుకునే కృతజ్ఞత ఉండదు. అప్పుడేమంటాం, నా పంట, నా కష్టం, నాది, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అప్పుడేమన్నాడు, వెర్రివాడు వచ్చారా అన్నాడట. అన్నాడా లేదా? వెర్రివాడ వచ్చాడు అన్నాడట. ఒకవేళ అలా, ఎందుకంటే మనసులో ఎరిగిన వాడే. అందుకు పంటలు ఇలా జరుగుతున్నప్పుడు మన మనసంతా కూడా ఏమనాలి, నువ్వు ఇచ్చావు అన్న పదం ఉండాలి. ఆ పదాలు లేనప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన ఏం చేస్తాడు, ఇదిగో చీడ పేడ జరుగుతుందంట. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నష్టం వచ్చినప్పుడే కదా దేవుని దగ్గరికి వస్తాం. ఒక సమస్య వస్తేనే దేవుని దగ్గరికి వస్తాం. ఒక అనారోగ్యం వస్తేనే దేవుని దగ్గరికి వస్తాం. ఒక కరువు ఉంటేనే దేవుని దగ్గరికి వస్తాం. ఏమీ లేవనుకోండి, అసలు దేవుడు అదే అన్నాను, నా ప్రాణమా తినుము త్రాగు. అందుకే ఏమనుకోవద్దు సొమ్మ. అందుకే పండగకి ముందు వెళ్ళిపోదాం చూస్తున్నారు తప్ప అసలు పండగ ఎక్కడుందో కూడా తెలియదు మన వాళ్ళకి. అంతేనా? ఇప్పుడు ఏ పండగ గురించి చెప్పాడైనా? ప్రథమ ఫలము పండగ. ఆ ప్రథమ ఫల పండుగ మనం వీళ్ళకే తెలుస్తుంది. ఆల్రెడీ గ్రహించిన వారికి తెలుస్తుంది, గ్రహించిన వారికి ఇంకోసారి చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు సామెతల గ్రంథంలోకి రండి అమ్మ. ఓకే, 11వ అధ్యాయం. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేస్తుంది. ఇప్పుడు ఏమనుకున్నాడు ఆయన? విస్తారంగా పండింది, కొట్లు చేసుకున్నాడు, ఇవన్నీ వేసుకున్నాడు అన్నాడు. తర్వాత దేవుడు అన్నాడు చెరా అన్నాడట. ఇప్పుడు ఆయన సంపాదన ఆయన ఏం చేస్తుంది? అంతే, నిన్ను ఎవడో మోసం చేయక్కల, నీ మనసే నేను పాడు చేస్తుంది. అనా మనం దేన్నైనా ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చావా అదే మనల్ని ఇబ్బంది పెడుతుందండి. కండలు చూసావా అన్నావు అనుకోండి, మళ్ళా చూసుకోవడానికి కూడా కండలు ఉండవు. అసలు దేని యందు అతిశయించడానికి అవకాశం మనకే లేదు. ధనాన్ని బట్టి, లేదా ఉన్న అధికారాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేని బట్టి అతిశయించడానికి మనకే లేదు. అలా అతిశయించిన వాళ్ళు అందరూ పడిపోరండి. అది చెప్తుంటా. నెబుకద్నెజరు ఏమన్నాడో, అంతటి చక్రవర్తి, నా నగరం నేను కట్టించింది, ఇలాగ అన్నాడు. దాన్ని చూసి, దేని చూసి? వెంటనేమన్నాడో, ఎప్పుడైతే నీ మనసులో పుట్టిందో వెంటనేమన్నాడో, గడ్డి తినరా అడవిలోకి వెళ్ళిపోయి అన్నాడు. అది గర్వం. మరలా చెప్తున్నాను, నా అనే పదం చాలా ప్రమాదకరం. నా అనే పదం నేను కాబట్టి అనే పదం వచ్చిందా, నీ పతనం అక్కడే మొదలైంది. ఓకేనా? నా అనే పదం వచ్చింది ఎప్పుడేం చెప్తున్నా, మనం ఉన్న ఇల్లు నాది కాదు, మనకిచ్చిన బిడ్డలు నాది కాదు, మన దేహం నాది కాదు, మనకున్నది ఏదైనా నాది కాదు, ఆయనది అనే మనసు ఉన్నప్పుడే ఇంకా పైకి ఎక్కుతావు. నువ్వు నాది అనుకున్నావా, అలా కిందకి లాగేస్తాడు ఆయన. అది గ్రంథం దగ్గర ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రే నీ పంటను దీవిస్తాడు రా అన్నాడు ఆయన. ఆ పంటలో ఎందుకు అన్నాడు తెలుసు? ఏదో ఆయనకి కావాల్సింది ఏం కాదు. ఆయన ఏదో ఆకలితో లేడు, ఏది మనం ఇచ్చిన తినడానికే. ఏంటి దాని విధానం మీకు చెప్తాను. 11వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి 18. భక్తిహీనుని సంపాదన వారిని మోసము చెయ్యును, నీతిని విత్తువాడు. అదనమాట. నీతిని విత్తేవాడు ఏం కోసుకుంటాడో అది తెలివైన లక్షణం. నీతి ఏంటయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడో అది విత్తవలసిందే, దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యవలసిందే మనం. తల్లి 24 వచ్చు. వెదజల్లి, ఒక్క మాట, వెదజల్లితే కదా అభివృద్ధి అవుతుంది. అమ్మ మన పరిస్థితులు చూడండి. ఒక టెంక నాటేమనుకోండి అనేక కాయలు వస్తాయి, ఒక విత్తనం విత్తేమనుకోండి అనేక గింజలు వస్తాయి. అంతేనా కదంటారా? ఇప్పుడు ఏం చెయ్యాలంటున్నాడు ఆయన? అది ముందు మనం పెట్టుబడి పెట్టాలి, మనం వెదజల్లాలి. మనం వెదజల్లకుండా మనం ఏదో సంపాదిందామంటే అది రాదంట. ఓకేనా? వెదజల్లి అభివృద్ధి పొందువారు ఖచ్చితంగా. ఓకేనా? అభివృద్ధి పొందువారు కలరు. ఓ మాట, ఆ చివర వారలు ఎందుకు ఉంచామన్నాడో, పరిగెలు ఎందుకు ఉంచామన్నాడో అది కూడా వాళ్ళకి పెట్టడమే కదా, బేదలు కూడా పెట్టినట్టే కదా. మరొకరు ఎవరంటారు, చాలామంది మన వాళ్ళు అందరూ బాగా మంచి మాట అంటే, పిల్లికి కూడా ఏం పెట్టరంటారు. ఇంకా జీవితం ఏంటో మరి నాకు అర్థం కాదు. మన బ్రతికేవంటే నలుగురికి ఉపయోగపడాలి. మన జీవితంలో ఇంకేమీ లేదన్నామా కడకే ఆ సంపాదనే మనల్ని మోసం చేస్తుంది. ఓకేనండి? మంచి సాక్ష్యం కావాలి దేవుని దగ్గర, మనుషుల దగ్గర సాక్ష్యం కావాలి. ప్రతిదీ ఏదో మూటలు కట్టేసి ఏదో చేస్తాం అనుకోండి, కడకి ఏమనుకోకండి, అది మనకు ఉపయోగపడదు. తల్లి తర్వాత మాట చదవండి. అదిగో ఈ పాయింట్ అంట, తగిన దానికన్నా అంటే మన స్థాయి ఏంటో తెలుసండి అక్కడ దేవునికి కదంటారా.
ఇప్పుడు ఓ మాట మన ఆడబిడ్డను చూసుకుంటాం. మన ఇంట్లో అందరికీ ఏమున్నారు, మన ఆస్తిలో భాగం ఎవరికి ఇస్తాం? ఆడబిడ్డకి ఇస్తాం. ఆడబిడ్డకి ఇచ్చినప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటాం. నిజంగా పోను అబ్బాయి ఎలాగపోతాడు, కష్టపడతాడు, అమ్మాయికని ఏం చేస్తాం? మన భాగాన్ని పంచుతాము పంచమా? పంచం చెప్పండి. ఇప్పుడు నిజంగా నేను ఇవ్వగల స్థాయి ఏంటో నా బిడ్డకు తెలుసు, ఆ సంబంధం తీసుకుని తెలుసు. అలా కూర్చుని ఏమనుకోకుండా 20,000 ఇస్తాను పెళ్లి చేసుకోండి అన్నాను అనుకోండి, ఎలా చూస్తాను ఇంకా? అంటే ఫోన్ ఇచ్చేహో బాగానే, నీ తెలివితేటలు ఉపయోగం. పిల్ల ఏమనుకుంటుంది అంటే నా స్థాయి అంతా చాలా గొప్పవాడు, మా నాన్న రాగానే కోడు మాంసం కాదు కోడి గుడ్డ వేయాలనుకున్నాడు, వీడు అసలు మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటుంది. ఎందుకంటే నువ్వు తగిన దానికంటే ఏం చేసావు? అది నేను అంట, తగిన దానికంటే ఎక్కువ చేస్తే ఇంకా గౌరవం ఉంటుంది. అంతేనా కదంటారా? మన స్థాయి మనం చదువుకుంటున్నాం, ఈరోజు అంత పెద్ద స్థాయికి వెళ్ళక్కల, దాన్ని మించి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? మన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకున్నాం. అలాగే మనం చేసేది కూడా ఆ స్థాయిలో ఉండాలి, మనం చేసే కార్యాలు కూడా అలాగ ఉండాలి. ఇంకెప్పుడు కూడా తగిన దానికంటే, ఓకేనా, ఆయన ఇచ్చాడు కనుక ఆ తగిన దానికంటే తక్కువ ఇచ్చావు అనుకోండి, లెక్క ఆయన అడుగుతాడు, సంవత్సరం లాగేస్తాడు. తెలుసా మీకు? సంవత్సరాలు ఎక్కడ పెట్టాలని తెలుసు, సమయము కనిపెట్టి. అది నేను భయపడి నాకు దడ వణుకు. ఎందుకు అంటే ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడు ఆశపడలేదు అమ్మా. ఎందుకు అంటే ఆయనకి ఇవ్వకపోతే నన్ను లాగేస్తాడే, నేను పడిపోతే నా పిల్లలు అడిపోతారు, ఏమైపోతాం కనుక అది భయం నాకు. ఎందుకంటే చెప్పాడు ఆయన, తగిన దానికంటే తక్కువ ఇచ్చి, తర్వాత త్వరగా ఆ తక్కువ ఇచ్చి చివరికి అక్కడికి వచ్చేసారంట. ఇచ్చే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదంటే ఆ బేదరకాన్ని కూడా వచ్చేసారట అమ్మ. అంతేనా? ఆ పంటలో ఆ గొడవ అంట ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఏంటంటే పుచ్చుకొనుట కంటే అది. మనం అందరూ కూడా ఏమనుకోకండి, ఇంట్లో అంత ఉన్నా బియ్యాలు అలాగున్నా సరే, దేవా నేడు అనుదిన ఆహారము మాకు ఏంటి, ఇంట్లో బియ్యం కట్ట ఉంది, వీడి బుద్ధి ఎలాగుందయ్యా అంటే ఇంకా ఈ రోజు ఏం కావాలి? మరి ఇప్పుడు నీకేమి ఇచ్చాడు? బియ్యం కట్టించాడంటే ఇంచుమించు ఒక నెల వరకు అది లాగేచ్చు కదా. మళ్ళీ ఇవాళ కూడా ఏమడుగుతున్నావు దేవుణ్ణి, మరి ఎలాగెత్తాడో అంటే నీ లెక్కలు ఉంటే ఆయనకో లెక్కలేదా అమ్మా? ఆయనకో లెక్కలు ఉన్నాయి కదా, ఆ లెక్కల ప్రకారంగానే ఇస్తాడు ఆయన. కానీ మనం అడిగే విధానం ఆయన తెలుసు అంట తల్లి. ఆ తర్వాత మాట చదవండి. ఔదార్యము గలవారు అంటే, ఔదార్యం అంటే ఇచ్చేవారు ఎలా ఉంటారంట? ఆ పుష్టి కంటే బలంగా ఉంటారు. తర్వాత అండి, నీళ్ళు పోయేవారికి అంతే. నువ్వేం పోతావో అదే వస్తుంది నీకు. నువ్వు ఆ తర్వాత మాట చదవండి. ఆ ధాన్యము బెగపట్టు వారిని, ఓ మాట, ప్రజలు ఏం చేస్తారంట? ఇప్పుడు ధాన్యము, అక్కడ పదం ఉంది, ధాన్యము తర్వాత అది ఉచితంగా ఏమంటా లేదు ఆయన. నీ దగ్గర ధాన్యం ఉంది, కొనడానికి ఆయన వచ్చాడు, ఏం చెయ్యాలి? అంతేనా? అమ్మితే ఏమవుతాడు? ఎందుకంటే లేనివాడు ఉన్నాడు అక్కడ, ఆడికి భోజనం వెళ్తుంది. భోజనం వెళ్ళాలంటే ఇప్పుడు నీకేమొస్తుంది? అలా కాదని బెగపెట్టావు అనుకోండి, ఏమవుతావు? శాపం అవుతుందంట అమ్మా. ఓకేనా? రైట్. అయితే ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్తాం. ఇర్మియా గ్రంథం ఎందాక చదువుకున్నాం కదా, 2:3 తీసారా త్వరగా. అప్పుడు ఇశ్రాయేలీలు, ఆ మాట కోసం ఇశ్రాయేలు వారు ఏమయ్యారంట? ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి. అది అంతేనా? ఒక్క మాట చెప్పాలి అంటే ఆయనకి రాబడి. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా? ఆయన రాబడి. ఒక విషయం, విత్తనం వేస్తే కదా ఎంత ఫలం వచ్చింది. ఇంతకే దేవుడు ఎక్కడ విత్తనం వేశాడు చెప్పండి? అబ్రహాం దగ్గర వేసాడు. అంతేనా? అబ్రహాం దగ్గర వేసాడు విత్తనం. ఏది? ఎందుకంటే అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా అక్కడ వేసాడంట విత్తనం. ఒరే నీ సంతానం నుంచి వస్తారా అసలు జనాంగం అని చెప్పాడు. అన్నాడా? విత్తనం వేసాడే లేదా అబ్రహాంలో? ఎన్ని గింజలు వచ్చినాయి అంటారు? అది నేను అంటట.
ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు, నా రాబడిరా అంటున్నాడు. ఎందుకని? అబ్రహాము కంటే గొప్పడు ఇంకొకడు లేడు. ఇంతకు అబ్రహాములో వేసుకున్నాడే ఆ విత్తనం, నీతినిత్తువాడు ఏం కోసుకుంటాడో శాశ్వతమైన బహుమానం కోసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం విత్తింది ఏడో తెలుసా? నీతిని విత్తుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఇశ్రాయేలు వారిని, ఎప్పటికీ కూడా ఇశ్రాయేలు వారు బతికే ఉన్నారు. అవునా? వారి వంశం ఎక్కడ కూడా నాశనం అవ్వాలి. అంటే ఇప్పుడు శాశ్వతమైన బహుమానం ఉన్నదా లేదా? ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రజలు ఏమన్నాడు తెలుసా? నా రాబడి అన్నాడు ఆయన. నా రాబడి. మన రాబడిలు ఏమన్నాం? ప్రథమఫలం ఏమన్నాడు ఇందాక. ఇస్తే ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రాబడి ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు అంట. తర్వాత ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను. ఆయన రాబడిలో ప్రథమ ఫలం ఎవరు? ఇశ్రాయేలు వారు. అది అంతేగాని ఆయన ఇచ్చిన దేశంలో, ఆయన ఇచ్చిన పంటలో ఆ ఫలాలు కాదు దేవునికి కావాల్సింది. ఆ ఫలాలు ఎవరికి కావాలో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 44 అధ్యాయం 30 వచనం. 727 పేజీ. నీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలో తొలుచూలులో వాటి అన్నిటిలోను మొదటి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటి. అది ఆ ప్రథమ ఫలాలు ఎవరయ్యా అంటే యాజకులకి, దేవుడికి కాదు. అది ఎవరికది? ఎందుకు యాజకులకి? అంతే కదండి. మరి అక్కడ ఎవరున్నారో? ఇంకొక మాట, నీ రాబడిలో మళ్ళీ నీ పిల్లలకి ఎందుకు ఇచ్చావు? బాబోయ్, నీ రాబడిలో నీ పిల్లలకి ఎందుకు ఇచ్చావు? నీ పిల్లలు కనుక. ఇప్పుడు నీ పిల్లలుగా పరిశుద్ధులుగా చేసే పని ఎవరికి అప్పగించాడు? అదనమాట. అందుకే మీ ఫలాల్లో మొదటి వాళ్ళకి ఇవ్వండి, ఆయనకి అక్కర్లా. ఓకేనా? ఇప్పుడు ఒకటి, మీ కుటుంబాలు బాగుండాలంటే వాళ్ళు బాగుండాలి అండి. అంతేనా? ఎవరు బాగుండాలి? అందుకే ఏమంటాడు తెలుసా? ఎప్పటికే లేవీయులని నువ్వు అసలు విడిచిపెట్టొద్దని ఆజ్ఞ ఉంటుంది. ఇశ్రాయేలు వారు 12 గోత్రాల్లో 11 గోత్రాల్లో కూడా ఏ గోత్రం కూడా ఎవరిని విడిచిపెట్టినా అది వారి ఇష్టమేమో, కానీ లేవీయులని విడిచిపెట్టకూడదు అన్నాడు. ఎందుకంటే లేవీయులు వారి పక్షాన్ని ఏం చేసేవారు? ప్రార్థించేవారు, వారి పక్షాన బలులు అర్పించేవారు, దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు. అలా అందుకు మీరు ఇచ్చే ప్రథమ ఫలం ఎవరికే? యాజకులతో. దేవుడు చెప్పాడు సుమా, మేము అడుగుతారా? అవునా కదంటారా? అవునా కాదంట? అదే నేను అంటుంటా. ఓకే, దేవుడికి కాదు. ఎంతకది ఏంటో తెలుసా? ఇలా ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆయనకు ప్రథమ ఫలాలంట. ఇలా దేవుని మాట వినే ప్రథమ ఫలాలు ఇస్తున్నారు చూసారా దేవుని సన్నిధికి వచ్చి. అలా ఇచ్చే వాళ్ళందరూ కూడా దేవుడికి ప్రథమ ఫలాలంట. ఇప్పుడు ఏది గొప్పదే? మీరిచ్చే భౌతికమైన ఫలాలు. అంతేనా? కానీ ఇప్పుడు మీరేమవుతున్నారు? అలాగా దేవుడికే ప్రథమ ఫలం అయ్యారంట. ఇప్పుడు ఏది గొప్ప? అంతేనా? అవునా కదా? చెప్పండి. ఆ తర్వాత మాట చదువుతా. మీ కుటుంబములకు, అది మీ కుటుంబాలకి ఏం కలగాలి? పండగ వచ్చిందంటే అల్లుడు సంతోషంగా ఉండాలి, అమ్మాయి సంతోషంగా ఉండాలి, మనవాళ్ళు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నారు కదా అంటే కాదంటారా? అవునా కదంటారా? సహజం ఆ గుణం. ఎందుకంటే మన బిడ్డలు కనుక. అలాగే దేవుని సన్నిధిలో దేవుని ప్రథమ ఫలాలు ఎవరయ్యా అంటే దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వారిని లేవీయుల్ని, యాజకుల్ని. తర్వాత అదనమాట. అంటే తర్వాత మాట చదవండి. మీరు ముందుగా ఆ పిసికిన పిండి ముద్దను ఎవరికి ఇవ్వాలి? దేవుడి మాట. సుదర్శన్ గారి మాట కాసమ్మా. అంటే వారికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? బేదలకు ఉంచమన్నాడే. అవునా? నువ్వు బేదలు పెడితే ఎవరికి ఇచ్చినట్టు? అదనమాట. నువ్వు బేదలకి ఎట్టకుండా, ఇటు నీతి చెప్పేవారికి ఎట్టకుండా, అదంతా ఏమవుతుందో తెలుసండి? భక్తిహీనుని సంపాదన అవుతుంది. ఓకేనా? ముందు దేవుడు ఎప్పుడు చెప్తున్నా, దేవునికి ఇవ్వటంలో 2 విషయాలు ప్రాముఖ్యమైనది. ఒకటి బేదలకు ఇవ్వటం, రెండవది యాజకులకి ఇవ్వటం. ఓకేనా? ఈ 2 ఇంపార్టెంట్. దేవునికి ఇవ్వటంలో 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు ఉంటాయి. ఏమంతేనా కదంటారు? దేవుడు తింటాడా చెప్పండి? దేవుడు తినడు. కానీ ఏమన్నాడో? ఆయన పని చేసేవారు ఉన్నారు.
ఓకేనా? ఆయన కోసం ప్రార్థించుడు. పేదవాడు ఎవరి కోసం చేస్తాడా? మన కోసం చేస్తాడా? బాబు నాకు ఆహారం పెట్టవయ్యా అని దేవుని అడుగుతాడు. ఇప్పుడు మరి పెట్టే బాధ్యత ఎవరిదే? దేవుందే కదా. అందుకే ఏమన్నాడు, ఒరే బాబు మీలో కూడా అటువంటి మనసు ఉండాలరా అని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? ఆ తర్వాత మాట పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని కానీ చేల్చబడిన దాన్ని కానీ. దాని అర్థం ఏంటి అసలా అంటే? అది అంటే దాని అర్థం ఏంటంటే పాడైపోయింది ఇవ్వకూడదంట. ఓకేనా? తప్పుగా అనుకోకుండా ఉంటారా? తప్పుగా అనుకోకుండా ఉంటే మాట చెప్తారు. తప్పుగా అనుకోకూడదు. చిరిగిపోయిన నోట్లు కూడా పడుతుంటాయి ఒక్కోసారి, తెలుసా మీకు? చిరిగిపోయి అది బయటకు అస్సలు వెళ్దాం. అంటే నేను మరలా అనుకోకండి. ఇంకో మాట, మీరు ఇచ్చారనుకోండి, అది ఇంకో చోటకి వెళ్ళింది అనుకో మారిపోద్ది. కానీ ఎక్కడ ఎలా ఉంది అదేదో అలా మార్చుకుని వేసుకుంటే మంచిది. అంతేనా? అవునా కదంటారా? ఇప్పుడు చీర పెడతాను, అందులో ఏం కాదమ్మా చిన్న డ్యామేజ్ ఉందా అంటే ఎలాగుంటుంది అది. అంతేనా? అలాగే దైవానికి ఇచ్చేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దైవానికి ఇచ్చేది ఎప్పుడు కూడా ఆ మంచి మనసుతో ఇవ్వాలి. లేదు మాకేం ఇబ్బందిగా ఏం కాదు, దేవుడు ఇచ్చి మట్టి పర్లా. కాకపోతే ఏంటంటే అలా కూడా బలహీనలు ఉన్నారు. అంటే ఎవరు చూడరు, సంచులో వేస్తున్నాడు అనుకోకండి, పైన చూస్తున్నాడు. ఇంకా చెప్పమంటే సంచులోనే ఉన్నాడు ఆయన. సంచిలోనే ఉన్నాడు. మన సంచి ఎందుకు కట్టాం? ఎవరికి తెలకూడదు అనుకో. ఎవరికి తెలియదు కదా అని ఏదో చేస్తాం అనుకోండి, పయ్యోడి తెలియదా అమ్మా? అది కనుక అర్థం చేసుకోవాలి. రైట్. అయితే గలతీ పత్రిక ఒకసారి కొరింథీ పత్రిక అండి. చూసారమ్మా? యాకో పత్రిక 1:18 చదువు. యాకో పత్రిక 1:18 1:18 యాకో పత్రిక చదువు. ఆయన ఎవరో? దేవుడు తాను సృష్టించిన వాటిలో ఎవరో? మనం. ఆనాడెవరో ప్రథమ ఫలము అది నేను అంటట. సృష్టిలో ఫలాలు తెండ్రా అన్నాడు ఆయన. అంతేనా? సృష్టిలో ఫలాలు తెచ్చేవారిని ఏమన్నాడు? నా ప్రథమ ఫలం అంటాడు ఆయన అన్నాడు. అంతే కదా? అంతేనా? తర్వాత అదనమాట. ఇప్పుడు మనం ప్రథమ ఫలం ఎలాగయ్యాము అంటే సత్య వాక్యము వలన మనల్ని కన్నడట. అందుకు ఇప్పుడు మనం ఏమయ్యాము? సృష్టిలో ఉన్న వాటికంటే మనమే ప్రథమ ఫలాలు. ఇంకొక మాట, ముందు మనం ఉన్నామా సృష్టి ఉన్నామా? దేవుని దృష్టిలో మన కోసం ఏం చేశాడు ఆయన? సృష్టిని చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు? సృష్టిలో శ్రేష్ఠులు రా బాబు మీరు అసలు ఫలాలు అన్నాడు. మొక్క ఎందుకు చేస్తాం? ఫలం కోసమే కదా. అలాగే దేవుడు కూడా సృష్టిని ఎందుకు చేశాడంటే మన కోసం. ఎందుకంటే మనమే ఆయనకి ప్రథమ ఫలం అవ్వాలి. మొదటి వారు మనం అవ్వాలంట. ఎవరో? మనం. అందుకే ఎలా కన్నాడు ఆయన? సత్య వాక్యము వలన మనల్ని కన్నాడట. అంటే ఇప్పుడు సత్య వాక్యము ద్వారా మనం ఏమైపోయామంట? ప్రథమ ఫలం అయిపోయామంట. మొదటి కొరింథీ పత్రిక 16:15 చదవండి. స్తెఫను ఇంటివారు ఒకసారి మళ్ళా చదవండి. అది స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిశుద్ధులకు ఏం చేశారంట? వాళ్ళు అమ్మా పరిచర్య చేశారంట. చదవండి. ఎవరో? స్తెఫను ఇంటి వారు ఏమై ఉన్నారంట? మన పాయింట్ ఏంటంటే ప్రథమ ఫలమై ఉన్నారట. ఇంతగా స్తెఫను ఎవరై అంటే క్రైస్తవుడు. అంటే ఆయన కుటుంబం అక్కయ్య ప్రాంతంలో ఉన్న వారికి ప్రథమ ఫలాలుగా ఉన్నారట. ఓకేనా? ఆ కుటుంబమే దేవుని పనికి ఎలాగుంది? ప్రథమ ఫలముగా ఉందట. రోమపత్రిక 16:5 చదవండి.
16 వచ్చును. ఆసియాలో ఒకసారి ఎవరికైలో ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనెటుకు వందనాలు. ఓకేనా? ఈ విశ్వాసి క్రీస్తుకు ఏమై ఉన్నాడంట? ఎలా అయ్యాడు? క్రీస్తుకు ప్రథమ ఫలం ఎలాగయ్యాడు? ఒకటే. క్రీస్తుకు ఎలాగయ్యాడు? ఈయన ప్రథమ ఫలమయ్యాడు. ఎలాగయ్యాడు? ప్రకటన గ్రంథం 14 అధ్యాయం. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి, మనసు పెట్టాలి, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో. ఎవరో వీరు అంటే లోకాన్ని సాంగత్యం చేసేవారు కాదు, లేదా లోకంలో ఉన్న బలహీనతలు సాంగత్యం చేసేవారు కాదు. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళడో అక్కడికి వాళ్ళు ఏం చేస్తున్నారో వెంబడించేవారు. అంటే వాక్యాన్ని వెంబడించేవారు అని అర్థం. అంతేనా? నా గొర్రెలు నా స్వరం. అందుకు గొర్రెలు ఎక్కడుంటాయి అంటే ఆయన స్వరం ఎక్కడుంటాయి అవి అనమాట. ఏమో తర్వాత ఇది మనసు పెట్టాలి. వీరు ఎవరో అలా ప్రభుని వెంబడించిన వారు వీరు దేవుని కొరకును, దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును, దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి, అది మనుషులలోనే ఉన్నారు కానీ ఏమై ఉన్నారు? వాళ్ళు కొనబడిన వారు గనక వారు ఏమై ఉన్నారో దేవునికి, క్రీస్తు ప్రభు వారికి కూడా ఏమై ఉన్నారో ప్రథమ ఫలములై ఉన్నారు. ఆ కొనబడటం ఎలాగయ్యా అంటే ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు అనమాట. అందుకు నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు ఆయన కొన్నాడు కనుక ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన? ఆదినంట ప్రథమ ఫలములయ్యామంట మనం. ఇప్పుడు ఆ ప్రథమ ఫలములైన మనం ఓకేనా, అంత భాగ్యాన్ని మనం పొందుకున్నామంట క్రీస్తు ప్రభు ద్వారా. అందుకే క్రీస్తు యొక్క ప్రథమ ఫలము అన్నాడు ఇందాక. సత్యవాక్యము వలన మనం ఏమై ఉన్నామంట? ఆ ప్రథమ ఫలమై ఉన్నామంట. ఇప్పుడు మనం ఒకప్పుడు ఇశ్రాయేలు వారు, ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నాం? వాక్యము ద్వారా ప్రథమ ఫలమయ్యాం. వాక్యం ఏం చెప్పింది? క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? స్వరక్తం ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభుని విశ్వసించటం వల్ల మనం ఏమయ్యాం? ప్రథమ ఫలమయ్యాం. ఓకేనా? రోమపత్రిక 8వ అధ్యాయం. 23వ వచనం. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, ఆత్మ యొక్క ఎందాక దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ప్రథమ ఫలం అన్నాడు ఇందాక. ఇక్కడ ఇంకొకరిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో? ఆత్మ యొక్కయు ప్రథమ ఫలములై ఉన్న మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు. అది ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేహము యొక్క విమోచనం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అంతేనా? కొరింథీయుల 2వ పత్రిక 9వ అధ్యాయం మన అందరికి తెలిసిన మాటే. 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము. ఇది చాలా ప్రమాదం అండి. ఎలా ఇవ్వకూడదంట? పిసినతనముగా ఇవ్వక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని, ఒక మాట, జమ చేసేంత లాభం ఉంటుందంటారా సంఘాల్లో? జమ చేసేంత విస్తారంగా ధారాళంగా ఇచ్చే స్థితి ఉందా అంటున్నాను నేను. అదేంటండి? దైవలేఖనాలు ఏం చేస్తాయి అంటే, సంఘాలు ఆనాడు వారు తమ స్థిరాస్తులు అమ్మి ఎక్కడ పెట్టారు? అపోస్తుల దగ్గర పెట్టారు. ఎవరికి ఎటువంటి లోటు? ఆ కాలంలో వారు చేసిన భక్తి. సరే, తర్వాత కాలంలో చూస్తే అన్ని సంఘాలు ఒకలాగా ఉండవు. అయితే అక్కడ ఏమన్నాడయ్యా అంటే, ఒక మాట మీకు 2వ వచనం చూడండి. మీ మనసు
సిద్ధమై ఉన్నదని ఎరుగుదు. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మాసిదోనియా సంఘం దగ్గర అతిశయపడుతున్నాడంట ఈయన, కొరింథీ సంఘాన్ని బట్టి. ఎందుకు అతిశయపడుతున్నాడో తర్వాత, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారట. మీ ఆసక్తిని చూసి అనేకులు ఏమయ్యారట? ఆది అంటే మనం గమనించాలి, మనం చేయటంలోనే అనేకులకి ఏం రావాలి? ప్రేరేపించే ఆసక్తి వాళ్ళకి ఉండాలి. మీ ఆసక్తి వాళ్ళకి ప్రేరేపణ ఉండాలి. మనమే నీరసంగా ఉన్నాం అనుకోండి, ఓకేనా, మనమే నీరసంగా ఉన్నాం అనుకోండి, మరొకరికి ఎలా ప్రోత్సాహం ఇవ్వగలం, ఎలా ఉత్సాహం ఉంచగలం? ఆ విషయాన్ని చెప్తున్నాడు. చెప్పి ఆ తర్వాత ఏమన్నాడంటే ఆరో వచ్చు కొంచెముగా విత్తువాడు కొంచెము పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అంటే నువ్వేం విత్తావో అదే కోసుకుంటావు, అంతే కదండి. నువ్వేం విత్తావో మరల ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మరల ఇక్కడ కూడా పంట గురించి మాట్లాడాడు. మనం విత్తిన దాన్ని బట్టి కోసుకుంటాం. ఎక్కడ? దేవుని దగ్గర. మనం అక్కడ విత్తింది కోసుకున్నాం, మనం లోకంలో విత్తింది కోసుకుంటున్నాం. ఓకే, అది ఎంతవరకు అన్నది మనం ఇందాక నేర్చుకున్నాం. పేదలకు ఇస్తున్నామా లేదా దేవుని పనిగా చేస్తున్నావా అన్నది అక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎక్కడికి వచ్చాక కూడా ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వేదైతే విత్తావో అదే కోస్తావు, అంతేనా? మనం విత్తిన దాన్ని బట్టి కోస్తాం, అది ఎంతైనా సరే. ఎక్కడ? దేవుని ద్వారా వచ్చే ఫలాలు. ఇప్పుడు దేవుని ద్వారా వచ్చేది గొప్పదా, మనం కష్టపడితే వచ్చేది గొప్పదా? అప్పుడు మన పెట్టుబడులు ఎక్కడ పెట్టుకోవాలి? అదనమాట. మరలా మీరు ఇక్కడ లోకంలో ఎంత పెట్టుబడి పెట్టుకున్నా వ్యర్థం. కానీ దైవానికి చేసుకున్నది మాత్రమే, దైవ కార్యాలు చేసుకున్నది మాత్రం మిమ్మల్ని కాపాడుతుంది. నన్ను కాపాడేది అదే. బంగారంతో బంగారం కంచి ఇచ్చి పంపండి, లేదా బంగారు చీర పెట్టి పంపండి, ఓకేనా, ఏది తృప్తి ఉండదు ఇక్కడ. కానీ మనకిచ్చిన దాంట్లో, మనం ఉన్న స్థితిలో మరొకరికి మనం లేదా దానికి యోగ్యుడెవరో దానికి ఖచ్చితంగా ఇచ్చామనుకోండి, ఆ దీవుని మనమే పొందుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన పిల్లలు ఎప్పుడు కూడా ఇచ్చే స్థితిలో పెట్టాలనుకున్నాడా తప్ప తీసుకునే స్థితిలో ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు ఆయన. అన్నాడా? నేను తలగాన చేస్తానే తప్ప తోకగా చేయను అన్నాడు. అంటే నేను గొప్పగా ఉంచాలనేది కదా ఆయన కోరిక. ఎప్పుడవుతావు? ఇప్పుడు గొప్పగా అవ్వాలంటే ఎప్పుడవుతావు? మనం ఆయన చెప్పింది చేస్తే. ఏమన్నాడు? రే నీ రాబడిలో చెయ్యి, అప్పుడు ఉంటుంది నీ ఇంట్లో అన్నాడు. అన్నాడా లేదా? చెప్పండి బాబు. అది ఇంకో మాట తెలుసా? నువ్వు ఇచ్చి చూడు, ఇచ్చి దేవుని శోధించు అన్నాడు. పట్టజాలనే విస్తారమైన అన్నాడా లేదా? అది ఎందుకంటే మనకి ఒక విషయం చెప్తా, మనం అన్ని చోట్ల పెట్టుబడులు పెట్టగలం, కానీ దైవం దగ్గరికి వచ్చాక మనకి ఏమనిపిస్తుంది అంటే ఆలోచిస్తాం. ఎందుకంటే కనపడుతుంది మనుషులు, ఏడి పెడతాం ఏంటి అని అనుకుంటాం, వీళ్ళకి చేయటం ఏంటి అనుకుంటాం. ఆ మనసే మనల్ని మైనస్ అవుతుంది. అందుకే నేను గతకాలం కూడా చెప్పాను, మోషే అంత సకల విద్యలు నేర్చుకుని మహారాజుగా బంగారంతో ధనంతో గొప్పగా ఉండవలసిన వాడు అవన్నీ పక్కనెట్టుకుని దేవుని ప్రజలతో నిందా శ్రమలని త్యాగం చేయలేదా? త్యాగం చేశాడు లేదా? ఎందుకని? వేలే దేవుని ప్రథమ ఫలము, వేలే దేవుని సంతానం. ఇప్పుడు నేను వేలతో ఉంటే కదా నాకు ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? శాశ్వతమైన ఆశీర్వాదం. ఎవరితో ఉంటే? అమ్మా, దేవుని ప్రజలతో ఉంటేనే ఆశీర్వాదం. దేవుని ప్రజల కోసం చేసేది ఆశీర్వాదం. ఇది కాకుండా మనం ఏం చేసినా ఓకే, ఏదో తృప్తి ఉంటుంది. తర్వాత అన్నీ అయిపోయాక కూర్చున్న తర్వాత మనసు మనతో మాట్లాడుతుంది. ఏం సాధించేవరా, ఏమి ఇచ్చేవరా, ఎవడైనా నిన్ను చూశాడేట్రా అని అక్కడ కూర్చోబెట్టి అదే మాట్లాడుతుంది. ఉండగా నువ్వు చేయవలసింది చేయలేదు. ఆ చివరి కూర్చున్నాక మన మనసు ఏమంటుంది తెలుసా? నీకు ఎంత అవకాశం ఇచ్చినా, ఓకేనా, కడకి ఏం చేసుకున్నా ఆ సంపాదన ఏం చేసింది? పాడు చేస్తుంది. అందుకే మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఓకే, మనకు వ్యక్తిత్వం తెలియదు, మన మంచి ఆలోచన తీసుకోం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. అవునా? మరలా చెప్తున్నాడు, మీరు లేనివాడికి పెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు పని కోసం ఉంది అక్కడ అవసరం, ఆ అవసరాలు తీర్చండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేనా? భోగాల కోసం ఇవ్వకండి, భోగాల కోసం ఏం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాడు, భోగాల వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఓకేనా. దేవుడి పని కావాలి. ఇప్పుడు ఆ మాట చెప్పి తర్వాత 7వ వచనం చూడండి. ఇది పెద్ద ప్రమాదం. మళ్ళా
అంతే కదా. సనుగు కొనకయు బలవంతముకు కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము. అంతే. ఇప్పుడు ఆనాడు ఓ పరిదెట్టాడు, ఈనాడు పరిదెట్టలేదు, నీ ఇష్టం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏంటి, వర్ధిల్లిన కొలది. అంతేనా అంతేనా. ఇప్పుడు నా బిడ్డ ఎదుగుతుంది, అప్పుడు లేదమ్మా అప్పుడు ఆ గౌను తీసాను, ఆ గౌను వేసుకో అంటే ఎలా ఉంటుంది. అప్పుడు చాక్లెట్ ఇచ్చాను, అదే చాక్లెట్ తినమ్మా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది. అప్పుడు చిన్న జోళ్ళే కొన్నాను, అదే కొంటే ఎలాగా. ఇప్పుడు ఏమవ్వాలి, నేను ఎదిగే కొలిది కూడా నా బిడ్డ ఎదుగుతుందంటే ఆ ఎదిగే కొలిది కూడా ఖర్చులు పెరిగితే పెరుగుంటారా. ఇంక లేదండి ఎప్పుడు చూసినా అదే రాస్తానంటే మన రాత అక్కడ ఆగిపోద్ది. అర్థమైందండి, మన రాత అక్కడ ఆగిపోద్ది. ఇంకొక మాట చెప్తాను నాకు ఇంకోటి ఏంటంటే, దేవుడు కూడా అందరి చేతులు తెచ్చుకోడండి, మళ్ళీ అది కూడా ఉంటాడు. ఎందుకని, పరీక్షడు పిలిచాడు, గౌరవించాడా, అది నేను అంటే ఎవరి చేత గౌరవం పొందాడు, అది మరలా మనం ఏదో చేసేద్దామని కూడా చేయించుకోడు ఆయన. ఎందుకంటే దాన్ని చేయటానికి కూడా యోగ్యత కావాలి. అంతేనా. ఎందుకు ఆ పిసినారితనం అలా ఉన్నారయ్యా అంటే దాని అర్థం అంతే, మంచిది కాదు అది. దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి, పంచుకోవాలండి. ఆ పంచుకుంటే దగ్గర వస్తారు. మనం అలాగ ఏదైనా మనసులో పెట్టిన అనుకోండి, ఎవరో రారు మన దగ్గరికి. అంతేనా కదంటారా. అదిగో చూడండి, ఎలాగివ్వకూడదు ఇచ్చినా, సనుక్కోకూడదు. తర్వాత బలవంతం, అది నేను మించేం పెట్టమంటలేదు కదా అమ్మా. బలవంతము కాకయు ప్రతివాడును. ఎంత మంచి మాట అండి. ఎలాగివ్వాలంట, అంతే. పండగ అత్తవారింటికి వెళ్తే ఎలాగెళ్తారో ఇంకా అవుతుంది, అమ్మగారింటికి వెళ్తే ఎలాగెళ్తారో అలాగ ఇవ్వాలట. మరి ఆ ఉత్సాహం ఎప్పుడు వస్తుంది, నిన్న చదివేసింది మా తల్లి. అర్థమైంది అనుకుంటాను. ఇంకా సహజం, అది తప్ప నేను అంటలేదండి. ఎందుకంటే ఆవిడకు ఇంకో అంత బంగారం పెట్టి ఇంకో అంత చేసినా అక్కడికి వెళ్ళి చూసి వస్తే చాలు. ఏమంతేనే కదంటారా. అది కూడా ఇవ్వలేదనుకోండి, మామూలుగా తిట్టుకోతాం. ఏంటి ఎన్నాళ్ళు ఉన్నాను, వీళ్ళ బాబుని చూసాను, వీళ్ళ అమ్మని చూసాను, కనీసం ఈటయ్యాను కూడా అక్కడ తీసిన వెళ్ళడానికి తిట్టుకుంటుంది, ఎక్కడో అంటించేస్తుంది. అంతేనా. అది నేను అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళు ఏం చేయాలో తెలిసి ఆవిడ అలా తీసుకెళ్ళి అనుకోండి, హ్యాపీగా ఉంటుంది. అంతే కదా. అలా పిలిచారు కనుక పిలవకుండా వెళ్తే ఇంకోటి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, వారి పరిస్థితులు కూడా మనం చక్కబెరచాలి. అంతేనా కదంటారా. పిల్లల ఇష్టాలు ఉంటాయి, నెరవేర్చాలి. నేనేమో బిర్యానీ తిన్నంటే వాళ్ళు బిర్యానీ తింటారు, అది పెట్టాలి, నువ్వు తింటాం మానే. కానీ పిల్లలకి ఏం చేసుకోవాలి, లేదమ్మా పొద్దున పెరిగిన మాత్రం మీరు తినాలి, అది మంచిది కాదమ్మా, బయట ఫుడ్ తినకూడదంటే నీ ముందు నటింతారో బయటకు శుభ్రంగా తిని వస్తారు. నువ్వు మధ్యలో ఏమవుతావు, అది హీరో కాదా జీరో అయిపోతున్నావు. ఎందుకది. అంతేనా. కనుక మనం కూడా కొన్ని చెయ్యిలు వదలాలి, వెళ్ళాలి, చూడాలి, తెలుసుకోవాలి, ఒక్కోసారి పడిపోవాలి, నెగుతారు మళ్ళా కదంటారా. ఏమంతేనా. అంతేగాని మనం ఎప్పుడు కూడా చేపను తీసుకొచ్చి పాలు వేసి అలాగ ఉన్నాం అనుకో, నీ ప్రేమ కూడా పాలు వేసావు కానీ అది బతకలేదు. అలాగే మనం కూడా ప్రతీది కూడా రేపు ఏదో ఇద్దాం కదా అని బిగపెట్టామనుకోండి, అలా తప్పు కార్యక్రమాలకైతే ఇవ్వకండి, మంచి కార్యక్రమాలకైతే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒకప్పుడు వేరు, పండగ మాత్రమే బట్టలు. అంతేనండి, పండగ మాత్రమే బట్టలు ఒకప్పుడు. మళ్ళీ మామూలుగా కాదు, మళ్ళీ ఇస్త్రీ చేసి మళ్ళీ టంగు పెట్టెలు పెట్టేసుకోవడం, మళ్ళా టైం తీసుకోరు, మధ్యలో ఏముండి కాదు. అర్థం చేసుకోవాలి. సరే, దేవుడిచ్చిన అంటే ఇప్పుడు నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు స్థితి మారిందే లేదా. అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు అలాగ ఉన్నావా, అప్పుడులాగా ఉన్నామా, ఇప్పుడు మారేమా, మనం అలాగే మన ఆలోచనలు కూడా దైవపరంగా కూడా ఏమవ్వాలి. ఎందుకంటే ఆయనే మనల్ని ఎలా చేసుకున్నాడు, ఎలా ఆయన రక్తంతో కూడి ప్రథమ ఫలం చేసుకున్నాడు. ఆయనే పెట్టుబెట్టాడు కదా మనకే కదంటారా. ఇప్పుడు ఇంకో మాట, ఇంకో మాట, లోకమంతా సంపాదించుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు ప్రాణం పెట్టినోడికి ఏం చేద్దాం, ప్రాణం ఏమంటాలా అదే అంటున్నాడు. ఏమని, సనుగు కొనక బలవంతం కాకుండా. ఆ తర్వాత చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. అదే మనం పెడితేనండి, ఎప్పుడైనా సరే మనం చేస్తేనే ఆ కార్యాలు. అమ్మా అంతేనా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని 9వ అధ్యాయం అంతా కూడా చదివి ఆ తర్వాత 10వ వచనం అండి. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి. మనం ఇచ్చేది ఏంటో చెప్పండి,
అది మంచి మాట అండి. మనం విత్తేది ఏడో తెలుసా? దేవుని దగ్గర విత్తనమే వేసామంట. ఆ విత్తనం కూడా ఇచ్చినాడు ఆయన. అంతేనా తల్లి? ఆ విత్తనం కూడా ఇచ్చినాడు ఎవరో? ఆయనే. అదే చెప్తున్నాడు ఆయన. తర్వాత మార్చాలి. మీకు విత్తనము దయచేసి, అది నువ్వు వేసిన విత్తనాన్ని కూడా విస్తరించింది ఎవరో? దేవుడే. కానీ ఆ విస్తారంగా చూసినప్పుడు ఏమన్నావు? నాది అంటున్నావు. అక్కడ మైనస్ అయిపోతున్నావు. అంతేనా? ఆ తర్వాత మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారు. అంటే ఇంకో మాట, మనం ఇచ్చేటప్పుడు భాగ్యవంతులు ఉంటా. అంతేనండి? మనం ఇప్పుడు పెడతాం అంటే దాని అర్థం ఏంటండి? తప్పు కనుకోకండి. ఎకరాలు ఉన్న వ్యక్తి, తప్పు కనుకోకుండా, ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక బలహీనత కోసం ఓ 100 రూపాయలు ఉన్నాయా అని నన్ను అడుగుతున్నాడు. బలహీనత కోసం. ఇప్పుడు ఎవడు గొప్పడు చెప్పండి అందులో? అది అంతే కదా. అంటే చెయ్యి చెప్పుకుని ఎందుకు పనికొచ్చింది దానికి, పనికిరాని కోసం ఉండే సుఖం. అర్థమైందా మీకు? ఏదన్నా చూస్తున్నాం, బాధపడుతున్నాం, ఏంటి ఎంత ఉందో, ఏంట్రావో వీళ్ళ బతుకులు అనుకుంటున్నాం. తప్పు అనుకోకండి. ఎంత ఉందే వచ్చి 100, 200 అడుగుతున్నారు. బాధ కలుగుతుంది. ఓకేనా? మన పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. కానీ ఇంత ఘనంగా కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అది అతిశయించే దాన్ని బట్టి. అవన్నీ ఎందుకు సార్? పేర్లు మారిపోతాయి, ఇంకొకటి దానికి వారసుడు అవుతాడు తప్ప దేవుడికి వారసులు అవ్వాలి మనం. అంతే కదండి? దేవునికి కార్యాలకి వారసులు. నీతికి వారసుడు అయ్యాడంట నోవాహు. నీతిని ప్రకటించాడు గనక నీతికి వారసుడయ్యాడు. నీతిని బట్టి తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దండమ్మ క్రిందకి రండి. అక్కడ ఒక మాట ఉంది. ఏలయనగా 12 వచ్చి, ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా స్తుతుల మూలముగా విస్తరిస్తుందట. అంటే ఇప్పుడు మనం చేసే కొలది ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఎక్కడో కాటం ద్వారా దేశాన్ని విడిచిపెట్టి దేశానికి ఎందుకు రావాలి? ఎందుకు బ్యారేజ్ కట్టాలి? మరి ఆయన చేశాడు కనుక ఈరోజు చక్కగా భోజనం చేస్తున్నాం. ఆయన లేకపోతే భోజనమే లేదు మనకి. అంతే కదండి? అంటే ఇప్పుడు ఆయన చేసింది త్యాగమా కాదా? మరి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేనమాట. అలాగే మనకిచ్చిన దాంట్లో చూడండి, కొంత లాభము, సొంత లాభము, కొంత మానుకుని బేదలకి ఇమ్మన్నాడు. అంటే మన దాంట్లో ఎంతో కొంత తీస్తే అదే మనకు లాభం. ఏమంతేనా? ఎప్పుడో చదువుకున్నాయండి, గుర్తులేవు ఏండి. అయితే చివరగా గలతీ పత్రిక 6వ వచనం, 6వ అధ్యాయం త్వరగా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి, అది ఎంత చెప్పిందే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు చూసారా? ఏమని? మీకు వచ్చినవన్నీ కూడా యాజకులకి ఇవ్వండి, అది వాళ్ళకి మీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగినట్లు వారు దీవిస్తారని చెప్పాడు కదా. అదే మాట ఇక్కడ చెప్పాడు. అంటే క్రొత్త నిబంధనలో కూడా వాక్య ఉపదేశం చేస్తున్నవారు, వాక్య ఉపదేశం పొందిన వారు ఏం చేయాలంట? అలాగనే జంతువులు సలగుతులు తెమ్మని కాదు సుమా. మరి అది దాని గురించి మాట్లాడతల్లా. అని తర్వాత రండి. చూడండి, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. ఎందాక చదువు. ఎలా మోసపోతాడు? అది భక్తిహీనత వల్ల మోసపోతున్నాడు. అతను ఏమనుకుంటున్నాడు? నేను ఎవరిని మోసం చేస్తలేదు అనుకుంటున్నాడు. ఏమనుకోకండి. దేవుడు పని చేసి ఓడికి పెడతలేదంటే ఇంకేమనాలి? అంతేనా కదంటారా? అంటే ఈ మాట నేను దైవం దగ్గర నుండి మాట్లాడతాను, నా పర్సనల్గా మాట్లాడతా. అవునవునా? ఎందుకంటే నూర్చడి ఎద్దుకి ఏం చేయొద్దు అన్నాడు. ఇలా 1,00,000 ఉన్నాయి నేను చెప్పగలను. కానీ ఏంటంటే పని చేసేవాడు జీతానికి పోతాడు. ఖచ్చితంగా ఇశ్రాయేలు వారు ఆనాడు లేవీల్ని పోషించాలి. ఆనాడు ధర్మం. ఈనాడు సంఘ పరిచయంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో మీ బిడ్డలను ఎలాగో చూసుకుంటున్నారో సంఘం కుటుంబం అంతా కూడా మీ బిడ్డల సంఘాన్ని చూసుకోవాలి. వాక్యం చెప్పితే, వాక్యం చెప్పకుండా ఇంకో కథ చెప్పాడు అనుకోండి, అసలు మీరు చేయవలసిన పని ఉంది. ఎందుకంటే వాక్య ఉపదేశం పొందేవాడు. అది ఇంకోటి చెప్పవలసిన పని ఏమీ లేదు. వాక్యం చెప్పినప్పుడే ఆ ఉపదేశం పొందినవాడు దానికి ఇవ్వాలి. ఎందుకు వాక్య ఉపదేశం పొందినవాడు? వాక్యము చేతే, సత్యవాక్యము చేత నువ్వు ప్రథమ ఫలం అయ్యావు. బాబోయ్, ఏమంతేనా? నువ్వు సత్యవాక్యము ద్వారానే ఏమయ్యో? ప్రథమ ఫలం అయ్యావు. అందుకు నీ భాగ్యం అనమాట. అందుకు ఏమన్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇప్పుడు చదవండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే అదనమాట. ఇప్పుడు ఏ విత్తామో అదే కోస్తాను. ఏ విత్తామో
అదే వస్తాం. తర్వాత మాట, యాలయనగా తన శరీరెచ్చల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటకు వస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమని పంటకు వస్తాడు. 2 పంటలు ఉన్నాయట, ఒకటి శరీరము, 2 ఆత్మ. మనలోనే శరీర కోరికలతో ఇత్తేననుకోండి, మాట్లాడుతున్నాను, ఇవాళ బాలకృష్ణ గారి సినిమా 5 రూపాయలు టికెట్ అనుకోండి, వెళ్ళాను, అదే కొత్తాను, సినిమా చూసి వస్తాను, అదే కొత్తాను, అంతేనా? అది నేను పరలోకం తీసుకుని వెళ్తుందా? తీసుకుని వెళ్తాను. ఆత్మను బట్టి అంటే దేవుడి కార్యక్రమాలకి ఆత్మను బట్టి విత్తే ప్రతిదీ కూడా ఏమవుతుంది? నిత్యజీవం. అందుకే మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? అది నేను అనుకుంటా, అక్కడ రాయబడ్డాలంటే దైవ కార్యాలు చేయాలి, ఏమంతేనా? తర్వాత ఈ మాట చూడాలి, మనము మేలు చేయుట యందు, మేలు చేయటంలో మనకు అసలు విసిపోకూడదంట. ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేయాలన్న మనసు మంచిది కాదు, చెయ్యాలి. ఏంటి కానీ మేలు ఏం చెయ్యాలి? మరి దేవుడు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు మేలు చేయాలి, మేలు చేయాలి నువ్వు అనుకున్నప్పుడు నువ్వు కూడా ఏం చెయ్యాలి? మేలు చేయాలి. మరి దేవుడు మేలు చేస్తున్నప్పుడు విసుక్కుంటే అమ్మా, అలాగే మనకు కూడా విసుపు ఉండకూడదు. తర్వాత మనం అలయక మనము మేలు చేసితేమని, నువ్వు మేలు చేసుకున్న దాన్ని బట్టి తగిన కాలం పంట కోసుకుంటావు. నువ్వు చేసుకున్న మేలే నీకేమైంది? ఆ పంట తగిన కాలం వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. తర్వాత చెప్తాను ఎలా వస్తుందో. తర్వాత కాబట్టి మనకు అది సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా, ఒకసారి ఏ గృహం? విశ్వాస. ఇప్పుడు మన గృహం వేరు, అంతేనా? మన గృహం వేరు. రెండవది ఏంటి? విశ్వాస. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరో విశ్వాసులు ఉండే గృహం, అవునా? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల తర్వాత మేలు చెయ్యాలి. అంటే మొదటి మేలు ఎక్కడ జరగాలి? అందుకే మరలా మీరు ఇంటికాడ మీ పర్సనల్గా ఎంత ఖర్చు పెట్టుకున్న దైవ కార్యక్రమాల్లో మీరు పెట్టారా? కనీసం పలహారం అవ్వచ్చు, లేదా మంచీలు అవ్వచ్చు, టీనీలు అవ్వచ్చు, అదే మీకు మీ మేలు. ఓకేనండి? అదనమాట. ఎందుకని ఇది విశ్వాస గృహము. ఓకేనా? ఇంకొక మాట, క్రీస్తుకు ప్రథమ ఫలములైన వారు. ఓకేనా? ఆ ప్రథమ ఫలాలైన మనల్ని అంత ఆధిక్యతనిచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏ పంట కోద్దాం? ఆత్మను బట్టి పంట కోద్దామా, లేదా మన ఇంటి వారి గురించి ఆలోచించి ఆ పంట కోద్దామా? ఆ పంట అయితే మొన్న ఒక ఆవిడ చూపించాడు, బయట ఆడేసరి గడ్డిలో పడుకోబెట్టారు, శిలని అక్కడ పెట్టారట ఎవరో తల్లికి, చూసారో లేదో? ఓకేనా? ఆ పంట పాపం ఆవిడేమనుకుందా? ఉన్నంతకాలం వెళ్దని చూస్తారు అనుకున్నారు. అన్నీ చేశాక ఏం చేశారు? చివరికి లాగేశారు. అంటే ఆవిడ ఇత్తింది ఇక్కడికి ఏం కోసుకుంది? ఆ పంటకి వస్తుంది. కానీ దేవునికి విత్తుకున్నది అది ఎక్కడికి పోదు. ఓకేనా? అది ఏ రూపంలో అయినా ఖచ్చితంగా వస్తుంది. కనుక మనం ఇప్పుడు ప్రథమ ఫలమా కాదా చెప్పాలి? ప్రథమ ఫలమా కాదా? ఇప్పుడు పండగ ఏదో చెప్పండి. ఇప్పుడు ప్రథమ ఫలం పండగ అన్నాడు కదా. ఇప్పుడు మనం అందరం ఇలా కూడుకోవటమే పండగ. ఎందుకంటే ప్రథమ ఫలాలు పండగ అంటే ఏంటంటే నలుగురు కూడుకునేదే కదా, ఏమంతేనా? నలుగురితో ఉండేదే కదా పండగ. పండగ ఎందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నలుగురు కూడుకుంటాం కనుక పండగ. ఎందుకంటే దేవుడు ఆ కష్టార్జితాన్ని దీవించాడు కనుక, అది మన ఇంటికి వచ్చింది కనుక, అందరు కేకేసుకున్నాం కనుక వాటితో సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఎక్కడ సంతోషిస్తున్నాం? దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం క్రీస్తు రక్తము ద్వారా ప్రథమ ఫలములై ఉన్నాం కనుక వాక్యం ద్వారా మనకి ఎప్పుడు పండగ కదంటారా? అమ్మడి దీని గురించి మళ్ళీ కొత్త బట్టలు గొడవలేదు, మళ్ళీ ఆ సరుకులు ఈ సరుకులు తేవలసిన పనేమీ లేదు. ఒక్కటే వాక్యం దగ్గరికి సంతోషంగా మనం వస్తే చాలు, దేవుడు మనల్ని దీవిస్తాడు. మరొకసారి మీ అందరూ కూడా ప్రభునామాన వందనాలు. థ్యాంక్ యూ.